అందరికీ నమస్కారం. ఈరోజు భగవద్గీత 10వ అధ్యాయంలోని 6-7 శ్లోకాల గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీతా అథః 10మోऽధ్యాయః. విభూతియోగః. శ్రీభగవానువాచ. మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమః ప్రజాః. సప్త మహర్షులును వారికంటెను పూర్వులైన సనకాది మహామునులు 4 స్వయంభువాది 14 మనువులును మొదలగు వీరందరును నా భక్తులే. అందరూ నా ఎడ సద్భావము కలవారే. వీరు నా సంకల్పము వలననే జన్మించిరి. ఈ జగత్తునందలి సమస్త ప్రాణులును వీరి సంతానమే. ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః సోవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. ఈ నా పరమైశ్వర్య రూప విభూతిని యోగ శక్తి యొక్క తత్వమును తెలిసికొన్నవాడు నిశ్చల భక్తి యుక్తుడగును. ఇందు ఏమాత్రము సందేహమే లేదు. రేపు 8-9 శ్లోకాల గురించి తెలుసుకుందాం. డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి, చూస్తూ వినవచ్చు. శ్రీకృష్ణార్పణమస్తు.